జిల్లా పిట్లం మండల కేంద్రంలోని రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో జుక్కల్ నియోజకవర్గం పిట్లం పెద్ద కొడపగల్ ఉభయ మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ సభాపతి బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఫెదర్ రాజు, ఎంపీపీ కవిత, విజయ్, బీఆర్ఎస్ నాయకులు వాసరి రమేష్, విజయ్ దేశాయ్, ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటర్స్ యొక్క మనసు మార్చి ఓటర్కు దగ్గర వచ్చి చెప్పేటువంటి శక్తి ఎవరికి ఉందంటే అది మీకు మాత్రమే ఉంది. మీరు చేయగలుగుతారా? ఎవరు చేయలేరు. ఇవన్నీ మనం విశదీకరించాలి. మన మంచి అవకాశం ఇది. చెప్పలేదనుకో తప్పు మనదు. చెప్పినప్పటికీ కూడా ప్రజలు మన మాట లేదనుకో వాళ్ళు ఇష్టమే కదా. మనం చేయదగ్గది ఏం లేదు. అరే మీరు చెప్పినాం పోయి చెప్పిన తర్వాత కూడా మీరు అట్టిన వాడు ఏం చేయమంటారు? వాళ్ళు ఏమి ఇస్తలేడు. వేసిన తర్వాత లాభం ఏంటి? పచ్చిగడ్డ వేసి కొడుబరకు గబ్బ 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 తినేసింది. తెల్లారి పాలు పెట్టి తగ్గిపోతే వెనుక వద్దంతుంది, ముగ్గురు పోతే ఒప్పుడు వస్తుంది. మరి గది కావాలన్నా పచ్చిగడ్డో ఎండుగడ్డో ఇంత దారుణంలో కుడిది పోసినటువంటి ఇంటికాడ బరే కట్టేసుకుంటే పొద్దుగా లేచి పిల్లలకు మనకు రెండు ఇచ్చే పాలిచ్చే బరే కావాలన్నా పాలిచ్చే బరే కావాలి కదా. గదే చెప్పాలి. ఇదొకటి. ఇక बीजेपी मोदी गारू हमारी सरकार आई तो देश भर में हम किसान भाई का आमदनी दुगनी करेंगे और साल को 2 करोड़ नौजवान को नौकरियां दिलाएंगे. तेलंगाना में काजीपेट में रेलवे कोच फैक्ट्री डालेंगे. तेलंगाना में नए नए इंडस्ट्री बनाएंगे, रोजगार दिलाएंगे. फिर किधर गए? और नको बोले करने के वास्ते कोई नको बोले क्या? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాను. ఇలా పంజాబ్లో రైతులు అక్కడ ధర్నా చేస్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్లో పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ప్రజలు బీజేపీ పార్టీ నాయకులు ఊళ్ళో రాణిస్తలేరండి. ఇలా కనీస మద్దతు ధర ఇప్పుడు ఏ దానికి ఎంత మద్దతు ధర ఉండాలి? మొక్కలకి ఎంత ఉండాలి, వరికి ఎంత ఉండాలి, చెరుకు ఎంత ఉండాలి, పెసలకు ఎంత ఉండాలి, మిరపడికి ఎంత ఉండాలి అనేది ధర నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం. ఆ ధర స్వామినాథన్ కమిషన్ అని చనిపోయి ఉన్న స్వామినాథన్ ఆయన సిఫారసు చేసిండు. రైతులకు ఆత్మహత్యలు ఉండొద్దు, బాట్ల పాలు కావద్దు, హాయిగా బతకాలి, కాలు కాలేసుకొని భార్య పిల్లలు హాయిగా బతకాలంటే ఈ రేటు ప్రకారం ధరలు ఇస్తేనే బతరు, లేకుంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటూ అప్పుల పాలవుతారని